ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న గెస్ట్ ఆ ఊరికే ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్. అలాంటి వాడు రెస్ట్ లేకుండా పుట్టినరోజు నుంచి పెళ్లి రోజుల వరకు రోజులు ఏదైనా పోజులు తీయడంలో చాలా బిజీగా ఉన్న మన వాడికి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల మనోడి ఫేటే మారిపోయింది. అంటే తను పడుతున్న కష్టాలు మనకు కొంచెం కామెడీగా, తన స్ట్రగుల్స్ కొంచెం స్మైల్స్గా టర్న్ అవుతూ November 7th మనల్ని ఎంటర్టైన్ చేసి ఎంజాయ్ చేసేలాగా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటే తిరువీరు గారు మన ముందుకు వస్తున్నారు. సో ఆయనతోని ఆ టీంతోని మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. వావ్, నాకు తెలిసి వెడ్డింగ్ షోలో ఉన్న ఎనర్జీ ఇక్కడ ఎందుకు లేదు సార్. ఎందుకంటే మీరు ఫోటోగ్రాఫర్ కాదు కదా, మీరు ఇప్పుడు గెస్ట్లు అయిపోయారు కాబట్టి రిలాక్స్డ్ వీఆర్ సో ఎక్సైటెడ్. బట్ చాలా కొంతమంది యాక్టర్స్ ఉంటారన్న, అంటే సుహాస్ గారు కానీ మీరు కానీ ఎప్పుడైనా ఒక సినిమాతో వస్తున్నప్పుడు ఆడియన్స్గా మాకు ట్రస్ట్ కానీ ఓకే 100% టికెట్ వర్త్ అయిపోతుంది అనిపిస్తుంది. బట్ యాక్టర్గా దీని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది? ఈ సినిమాకి అయితే లేదండి, లిటరల్లీ లేదు. చాలా సింపుల్, లైక్ సరదాగా ఒక టూరో లేకపోతే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినంత సరదాగా అలా గడిచిపోయింది. క్యారెక్టర్ పరంగాను, షూటింగ్ పరంగాను. సో రెండు రకాలుగా కూడా ప్రిపేర్ అవ్వాలి, హోంవర్క్స్, ట్రైన్ అంటే ఏమీ లేదు. అండ్ డైలెక్ట్ కూడా నా రోల్కి పెద్దగా పెట్టలేదు కాబట్టి నేను కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. సో స్మూత్ లైక్ వనభోజనం లాంటిది. అంటే మీరు బయటని ఎలా అయితే ఇంట్రోవర్ట్గా ఉంటారో మీ క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే రాసుకుంటున్నారు. గ్రేట్. అసలు ఏది కూడా బార్డర్ లైన్ దాటదు. అంటే రియల్ లైఫ్కి క్యారెక్టర్స్కి కొంచెం చేంజ్ ఉంటుంది కదా. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తూ ఉంటాం బయట మీరు అంతవరకు మాట్లాడుతూ ఉంటారు, సినిమాలో కూడా అంతవరకే ఉంటుంది. అంటే ఇది కాన్షియస్ డిసిషన్ ఫ్రమ్ డైరెక్టర్స్ నుంచి కానీ తిరుమల గారి దగ్గరికి వచ్చేవాళ్ళు? ఏమో ఈజీ కదా వీళ్ళకి, టైలర్ మేడ్ లాగా అన్నట్టు వస్తారేమో తెలీదు. నాకు కూడా ఏదో ఒక పాయింట్లో ఇది కాకుండా ఇంకోటి చేద్దామని ఉంటుంది, బట్ ఇంకోటి చేద్దామంటే అది నచ్చదు. సో ఏది నచ్చుతుందో అది చేసే టైంలో ఇది కొంచెం అలా దగ్గరగా వస్తున్నాయి. తినమా అంటే మేము కమిటీ కుర్రాల్లో చూసి ఆ శ్రీదేవియే ఈ శ్రీదేవిగా మళ్ళీ వచ్చిందా అన్నట్టు మాకు అనిపించింది. అంటే ఒక యాక్ట్రెస్కి చాలా రేర్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది దొరుకుతుంటుంది సినిమాస్లో చూసుకుంటే. ఫ్రమ్ కమిటీ కుర్రాల్లో మిమ్మల్ని చూసి ఇప్పుడు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ టీనేజ్ గర్ల్గా చూస్తున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా రేర్గా జరుగుతుంటుంది. హౌ హ్యాపీ యూ ఆర్ ఫర్ దట్? అంటే రాహుల్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ రోల్ వస్తుంది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ. లైక్ ఈ కంటెంటే లైక్ టోటల్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు కమిటీ కుర్రోల్. అది వేరే జోన్, ఇది వేరు కదా. బట్ అందులో ఏమో లైక్ హోమ్లీ వైఫ్, ఇదేమో లైక్ ఇండిపెండెంట్ గర్ల్ కదా. అండ్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇందులో. అందుకే లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దాని తర్వాత దీనికి ఇంకా ఎక్కువ వచ్చింది కదా, సో దానికి గ్రేట్. బట్ ఈ ఇండిపెండెంట్ ఉమెన్ మీద ఊరంతా డిపెండెంట్ అవుతున్నట్టుంది కదా. దట్స్ వాట్ ఐ ఫీల్. ఊరంతా ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉంటే ఆ మనిషి నా మీద డిపెండ్ అయి ఉంటాడు కదా. ఐఎమ్ సో ప్రౌడ్. సో నేను తన ఆడిషన్ నాకు పంపించారు, పంపించే ముందు చెప్పారు కమిటీ కుర్రోల్లో ఒక అమ్మాయి చేశారు, ఆవిడ అనుకుంటున్నాం బాగా చేసింది ఆడిషన్. నేనేమో షూరా ఆవిడ చాలా పెద్ద ఆవిడలా ఉన్నారు. సేమ్ క్వశ్చన్ మాకు కమిటీ కుర్రాల నుంచి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు. అంటే లేదండి రోల్ కోసం అలా అయ్యారంట, ఇప్పుడు అలా లేదు ఆవిడ. అంటే ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. ఈవిడ ఆడిషన్ పంపిస్తే ఆవిడేనా అంటే ఈవిడ ఆవిడే అని. దానికోసం నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, దీనికోసం మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాను. కానీ డైరెక్టర్ గారికి అది నచ్చలేదు. మళ్ళీ వెయిట్ అవ్వాలమ్మా, కొంచెం విలేజ్ గర్ల్ అంటే కొంచెం ఉండాలి అన్నా, మంచి ఇలా చీక్ బోన్స్ వచ్చి అట్లా ఉండకూడదు, నువ్వు కొంచెం చబ్బీగానే ఉండాలి, బట్ కొంచెం తగ్గాలి అని అన్నారు. దానికి దీనికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్లీ అవర్ చోటా ప్యాకెట్ కా బడా ధమాల్. రోహన్ ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినా అంటే అసలు ఈ ఏజ్ నుంచే తను ఆల్రెడీ 100% టికెట్ వర్త్ చేసేస్తూ ఆడియన్స్ దగ్గర ట్రస్ట్ తెచ్చేసుకుంటున్నాడు. గ్రేట్. బట్ నీ మైండ్ స్పేస్ ఎలా ఉంటుంది రోహన్? అంటే వెన్ యూ యాక్సెప్ట్ వన్ స్టోరీ కానీ ఏదైనా, సో ఇప్పటి నుంచి ఏదైనా ప్లాన్ చేసుకోవాలా నా క్యారెక్టర్స్ కానీ దీన్ని ఏమీ ఆలోచిస్తా? అంత లేదన్నా, ఇప్పుడు నేను స్టోరీ వినేసి మరి సెలెక్ట్ చేసుకుని అంత లగ్జరీ లేదు నాకు. అదొక క్యారెక్టర్, అది అమ్మ ఒకవేళ నాకు నచ్చితే అమ్మకి చెప్తా, వాళ్ళు ఒకవేళ జస్ట్ ఇది క్యారెక్టర్ మిమ్మల్ని అనుకుంటున్నాం అని చెప్తే, నాకు జస్ట్ నా క్యారెక్టర్ చెప్తే అమ్మకి చెప్తా నాకు నచ్చింది ఇది చేయాలని ఉందంటే, ఇంకా అది అమ్మ ఇష్టం. నేను ఏ సినిమా అయినా అమ్మ ఏ సినిమా అయినా ఒప్పుకున్నా నేను ఆ సినిమా చేస్తున్నా, నేను 110% ఇస్తా. ఆ సినిమాకి అన్యాయం చేయకుండా ఉన్నాను, న్యాయం చేయాల్సింది. అయితే ఇప్పుడు ఫస్ట్ ముందు రమేష్ గారి మీద బాల కార్మికుడి కేసు పెట్టాలి. నాకు చాలా సార్లు వచ్చిన మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లు కూడా మేమేం ప్రమోట్ చేయట్లేదండి బాల కార్మికులనండి. ఆ టెన్షన్లో హడావుడిలో మర్చిపోయాను, కానీ ఫస్ట్ అడ్రస్ చేయాల్సిందే ఇది. నేను రాహుల్ ఇలా రాశావంటే
సార్ ఇది ఫన్ కోసం రాసింది సార్, ఏమీ లేదని. పోనీ వీడికి ఏదన్నా బ్యాక్ స్టోరీ అన్న పెట్టు, వీడి ఇంట్లో వీడే బ్రెడ్ అండ్ బటర్ సంపాదించాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే సపోర్ట్ లేదు ఇలాగ అన్నట్టుగానే పెట్టాను. అక్కడక్కడ మీకు చిన్న గ్లిమ్స్ లా కనబడుతుంది, నాకు అది ఎప్పటి నుంచి హాంట్ చేస్తుంది, ఇది ఎక్కడైనా అలాగా. కానీ ఎగ్జాక్ట్ నా స్టోరీ మొత్తం కావాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షో పార్ట్ 2. అప్పుడు ఆయన ఫోటోగ్రాఫర్ సార్ అలాగే మిమ్మల్ని మోసం చేశారు. #90s పార్ట్ 2 మీ మీదండి తీసుకెళ్లి ఆనంద్ గారి మీద పెట్టారు. అది పార్ట్ 2 కదా, అది మూవీ, అది లవ్ స్టోరీ. బట్ ఎందుకు అంత అవసరం వచ్చింది? ఓన్లీ రమేష్ గారి దగ్గర వర్క్ చేయాల్సినంత అవసరం ఊర్లో అంతమంది ఉండగా? అంటే రమేష్ అంటే అమాయకుడు, ఓకే ఇలాంటి మొత్తం చాలా చాలా 2 సెకండ్లు ఆడుకోవచ్చు. నేను ఇప్పుడు సినిమాలో మీరు ఒక November 7 చూస్తే అన్న నేను ఏది చెప్తే అన్న వింటాడు. అంతే, నేను పప్పెట్ని ఆడిచ్చేటోడు. గ్రేట్. బట్ మీ ఇద్దరి మధ్యన మోరోవర్ ఇప్పుడు టీనా గారికి మీ జరిగిన కెమిస్ట్రీ కన్నా మీ ఇద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ఆడియన్స్ సీరియస్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత టైం పట్టిందన్న రోహన్ తో మీరు ర్యాప్ అయ్యి? వాడు 4 ఏళ్ళు ఉన్నాడు, మేము ఎత్తుకుంటే ఎలా నేర్పించాం డ్రామా జూనియర్స్ లో. వాడు ఏమంటారు, వాడిని బుజ్జగిచ్చి బెదిరించి అరే క్యూట్ గా అరే అంటే ఎలా అంటే లైక్ మన సొంతింట్లో ఒక మేనల్లుడు మేనకోళ్ళు ఉంటారు చూసారా, అలా పెరిగాడు మా దగ్గర. దాదాపు 3-4 ఏళ్ళు డ్రామా జూనియర్స్ లో వర్క్ చేశాడు, ఫస్ట్ కంటెస్టెంట్ కదా. సో నేను అక్కడే మెంటర్ రైటర్ గా వర్క్ చేసేవాను కదా. సో 4 ఏళ్ల పరిచయం ఇంత ఉన్నప్పటి నుంచి తెలుస్తాను నాకు. సో మాకు వీడా ఓకే రమ్మనండి అంతే తప్ప రోహన్ ఎవరి అబ్బాయి అదేం సీన్ లేదు. వాడిని చూస్తూనే ఉన్నాం కదా, సినిమాలో చేస్తున్నాడు, వినయ విజయ రామ, మిషన్ ఇంపాసిబుల్, 90s చూసినప్పుడు కూడా లైక్ ఒక గురువుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే ఎదుగుతున్నారు వీళ్ళని. తనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ చూసినప్పుడల్లా అరే వీళ్ళని మేము ఆ రోజు బెదిరించి నేర్పించాము, ఆ రోజు ప్రేమగా చెప్పి నేర్పించాము, ఈరోజు వీళ్ళందరూ వాళ్ళ ప్లేసెస్లో బాగా షైన్ అవుతున్నారు, అండ్ వీడు నన్ను ఇంకో రీటేక్లు చేసి అడిగే స్టేజ్కి వచ్చాడు అన్నప్పుడు చాలా సంతోషమే. బాబా అప్పుడే దక్షిణ ఇచ్చేసాడు అయితే. గ్రేట్. బట్ నీ పర్సెప్షన్ ఏంటి? ఇప్పుడు ఆయన చాలా మోటివేషనల్ గా చెప్పారు అసలు మీ జర్నీ గురించి. బట్ వాట్ ఈస్ యువర్ థాట్స్? అంతే సార్ చెప్పింది. అంటే సార్ గ్రోత్ నేను అప్పటికి నాకు ఇంకా పేరు రాకపోయినా సార్ అప్పుడు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళిపోయారు. మసూదా చూసినప్పుడు అసలు ఇప్పుడు ఒక తెలుగోడికి ప్రౌడ్నెస్ ఎప్పుడు ఇస్తా అంటే సుమా గారి షోకి వెళ్ళి క్యాష్కి వెళ్ళినప్పుడే. ఒక తెలుగోడు ఒక ఈటీవీ చూపించేటోడు అలా ఆడికి ప్రౌడ్నెస్ ఇచ్చేది ఎప్పుడంటే సుమా గారి షో క్యాష్కి వెళ్ళినప్పుడే. అప్పుడు మా సార్ షోకి వెళ్ళారు, ఒక హ్యాపీనెస్ అది. ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత అసలు ఎప్పుడు అంత కలవలేము మేము. అప్పుడప్పుడు 90s సక్సెస్ మీట్ పార్టీలో కలిసాం. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ మేము ఫుల్ ఫ్రెండ్లీ అయిపోయాం. ఓకే. బట్ వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీలో మీరు కలవడం కొంచెం ఇబ్బంది అయిందమ్మా? అట్లేం లేదు, వీళ్ళిద్దరు వేరే కెమిస్ట్రీ. అప్పుడు ఎతను ఉన్నాడేమో ఆ ఫ్రేమ్ లో ఉంటాడు, కానీ అంత మా ఇద్దరికి ర్యాప్ ఉండదు. మేము ఇద్దరం మాట్లాడుకుంటే పాపం పక్కన నిల్చుంటాడు, ఇలా ఇట్లా చూస్తా ఉంటాడు. అప్పుడు మాత్రం మిమ్మల్ని డామినేట్ చేయలేదు? లేదు డైలాగ్ రాలేదు అంత చేసేవాడు. ఇంప్రూవైజ్ చేయని డైరెక్టర్ కాబట్టి చేయలేకపోయాడు. లేకపోతే ఇంకా మేము ఇద్దరం ఉండవండి మూవీలో. బట్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. బట్ అన్న అంటే పరేషాన్ నుంచి ఒక యాక్సెంట్ లోని ఒక స్లాంగ్ లో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ తీసుకొచ్చినప్పుడు ఇది ఆడియన్స్ కి చాలా ఫ్రెష్నెస్ ఇస్తుంది, యాక్టర్ గా మీకు కూడా ఫ్రెష్నెస్ ఇస్తుంది. బట్ దీని వెనకాల ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? ప్రిపరేషన్ పలాసతో పోలిస్తే చాలా తక్కువే ఉండింది. కొన్ని పర్టికులర్ పదాలే నొక్కి చెప్తే సరిపోతుంది, అంటే అవి నోట్ చేసుకుని అవి ప్రిపేర్ అయ్యాను. పలాస ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫెమిలియారిటీ ఉండింది డైలెక్ట్తో, కాబట్టి పెద్దగా కష్టపడక్కర్లేదు సార్. బట్ మీ చైల్డ్హుడ్ మొత్తంలోనే ఒక టీనేజ్ కాలేజ్ టైంకి వచ్చినప్పటికీ మన బ్యాచ్ లో అక్కడ మంచిగా ఫోటోలు తీసేవాడు ఉంటాడు ఫోన్లతో, అది అలా మీ సర్కిల్లో ఎవరు అయ్యి ఉంటారు? నేను మీరెంత మంచి ఫోటోగ్రాఫర్ ముందే చెప్పండి. ఇప్పుడు ఏవో నేచర్ తీయగలుగుతున్నాను, డిలీట్ కొట్టొచ్చు మళ్ళీ తీయొచ్చు, డిలీట్ కొట్టొచ్చు తీయొచ్చు. అప్పుడు రీల్ కాదు కదా, ఇప్పుడు ఎలా కడిగించాలి లేకపోతే అయిపోయింది రీల్ అనడానికి. సో ఎన్నిసార్లు తీయచ్చు, ఫోన్తో కానీ ఎప్పుడన్నా ఫోన్తో తీస్తా. ఫోన్తో ఎవ్రీడే నేను చేసే పని అది. నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా కనబడిన ఒక చీమ దగ్గర నుండి లైక్ పక్షి, చెట్టు, రోడ్డు, లైట్ ఏది కనబడితే తీసుకుంటే ఏదో సరదా తీసి స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాను సరదాగా. అండ్ ఫొటోస్ ఫ్రెండ్స్ అంటారా, నేను పీజీకి వచ్చే వరకు కూడా అప్పుడే ఇంకా నోకియాలు ఎల్జీలు డెవలప్ అవుతున్న టైం కదా, పెద్ద క్వాలిటీ కెమెరాలు ఏమి ఉండేది కాదు. ఇలాంటి కెమెరాలు ఎవరు అప్లోడ్ చేయడం సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్ లేదు. ఇప్పుడు ఏదో ప్రతి అందరితో షేర్ చేసుకోగలిగే లగ్జరీ ఉంది. కానీ సో ఫ్రెండ్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్గా ఉన్నారు నాకు. వాళ్ళు BFA చదువుకున్నారు, వాళ్ళు JNTU నుంచి. సో వాళ్ళ పని 4 సంవత్సరాలు చదువుకుందే ఫోటోగ్రఫీ. ఇంకా వాళ్ళకంటే బెస్ట్ ఎవరు వస్తారు? మీ దగ్గర మరి ప్రొఫెషనల్ ఆన్సర్ వీళ్ళిద్దరు కరెక్ట్గా చెప్తారు, ఎందుకంటే ఆ జెన్జీ మొబైల్స్ ఇవన్నీ బాగా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి. టీనా మ్యామ్, మీ జర్నీలో కానీ మీ గ్యాంగ్లోని హూ ఇస్ దట్ గ్రేట్ ఫోటోగ్రాఫర్?
నా బెస్ట్ ఫ్రెండ్ అండి టోనీ అని, ఫోన్ లోనే చేస్తాడు. కెమెరా అంతేం కాదు, నాకు కెమెరా ఫ్రెండ్స్ అవ్వక ముందు ఫస్ట్ నుంచి ఫోన్ లో ఫొటోస్ తీసేది వాడే. సో అట్లా నాకేమో ఈ కుక్కలు అంటే ఎక్కువ ఇష్టం, డాగ్స్, యానిమల్స్, పెట్ లవర్ అనమాట. నా ఫోన్ నిండా ఆ ఫొటోస్ ఉంటాయి, అవి తప్ప ఇంకా వేరే ఏమీ ఉండవు. నా సెల్ఫీస్ కూడా ఉండవు నాకు, నా ఫొటోస్ అన్ని నా ఫ్రెండ్ ఫోన్ లో ఉంటాయి. బట్ ఎక్కువగా ఉమెన్ ఎక్కువగా ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, బట్ మీరు పోజెస్ గురించి ఏమైనా సెర్చ్ చేస్తూ ఉంటారా? అట్లా ఏం సెర్చ్ చేయనండి. క్యాండిడ్ మీరు నా ఇన్స్టా ప్రొఫైల్ చూసినా కూడా అంత మోడల్ ఫోటోలు ఏమీ ఉండవు, నార్మల్ ఇట్లా 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 బేసిక్ ఫొటోస్ ఉంటాయి నా దగ్గర కూడా. సూపర్. ఇది కొంచెం 50% ప్రొఫెషన్ వచ్చింది లాస్ట్ గా, వితౌట్ ఎనీ ప్రొఫెషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. రోహన్, మీ గ్యాంగ్ లో ఎవడు అలాంటి గ్రేట్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా, నువ్వే పోజులు కూడా నువ్వే సజెస్ట్ చేస్తావు వాళ్ళకి? వీళ్ళు వాళ్ళ సార్ నేచర్, కుక్క, డాగ్ లవర్, యానిమల్ లవర్ కాబట్టి సెల్ఫ్ లవ్ నాయే ఉంటాయి అందులో అన్ని. ఏదో కష్టంగా సన్సెట్ ఏదో తీయాలనిపిస్తే తీస్తాం. మరి అంత ప్రొఫెషనల్ గా 4 ఏళ్ళు చదువుకున్నారు టోనీ ఏమో అంత లేవు, నేనే తీసుకోడు నేనే పెట్టుడు. ఓకే. అంటే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అంటే ఇప్పుడున్న పిల్లలు అలాగే ఉన్నారు కదా, ఏవేవో యాప్స్ డౌన్లోడ్ చేస్తాడు, వీడియోస్ తీస్తాడు, డబ్బింగ్ చెప్తాడు ఫోన్ లోనే, యాప్స్ ఎత్తుకుతాడు, పోజులు ఎత్తుకుతాడు, కలర్ కాస్ట్యూమ్స్ చూసుకుంటుంటాడు. ఈ కాలం వాళ్ళకి ప్రాపర్. మనం జెన్జెడ్ అనుకుంటాం కానీ వాళ్ళంత ఫాస్ట్ గా మనం లేమండి, వాళ్ళంతా అప్డేటెడ్ అండ్ మొత్తం టెక్నాలజీ వాళ్ళది. వీఆర్ మిలీనియల్స్, వాళ్ళు జెన్జీ అన్న, ఏం కావాలంటే చేసి పెడతారు. ఒక జెన్సీ వాళ్ళతో అసలు మనం మాట్లాడలేము. సో ఇలాంటి ఒకటి ఉండడం బెస్ట్, చాలా ఫ్రెండ్ గా కానీ బ్రదర్ గా కానీ. బట్ నువ్వు ఇది ఎక్కువగా ఇష్టపడుతుంటావు క్యాప్చర్ చేయడానికి, మొత్తం ఎక్కువగా. అంటే నాది నేను తీసుకోలేను కాబట్టి అమ్మ తీయాలి, అదొక 100 టేక్లు అయిన తర్వాత గట్టిగా 4 అమ్మ ఇలాగోటి. మా అమ్మకి ఏంటంటే బేసికల్ గా జూమ్ చేయడం ఇష్టం, ఇందుకు ఫీచర్ మా అమ్మకి చాలా ఇష్టం. నువ్వే మొత్తం మేము మంచిగా మేకప్ వేసుకొని హీరోలో వచ్చినా జూమ్ చేస్తేనే బాగుంటది మా అమ్మకి. బాలే లేకపోతే బాలే పోస్ బాలే కొంచెం పెట్టే బాలే జూమ్ కదా తెల్లగా కనపడతావు అంటే. జూమ్ ఫిల్టర్ కాదమ్మా, అది ఒక ఫీచర్ అంతే. అంటే రోజు అదే దానికి దీనికి టంటలు పడుతుంటాం. మా అన్న ఉంటే మా అన్న కొంచెం బాగా ఇస్తాడు. బట్ వాట్ అబౌట్ ద పోజెస్ గురించి నువ్వేమైనా రీసెర్చ్ చేస్తావా? ఏదో నాకేంటి వీళ్ళకి ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ చూడండి ఆడివే ఉంటాయి, ఇట్లుంటది ఒకటి ఏదో వచ్చేస్తా ఉంటది. బట్టలు వేసుకున్న స్వాగ్ అంతే. ఇప్పుడు ఇప్పుడు అందులో వేసుకున్న క్యారెక్టర్ అసలు నాకు ఒక పోజ్ రాదు అందులో. షార్ట్ జారుతా ఉంటే వాడు ఇట్లా పట్టుకోవడమే సరిపోతుంది. అంత ఇంత లూజ్ ఇచ్చారు, XXL ఇచ్చారు నాకు. అంటే రమేష్ వాడిన బట్టలని పాపమని ఇచ్చేసాడు. బట్ నీ రియల్ లైఫ్ లో ఎవరిదన్నా ఒక క్విర్కియెస్ట్ కానీ లేకపోతే ఒక ఫన్నీయెస్ట్ వెడ్డింగ్ షూట్ నువ్వు ఎప్పుడైనా చూసావు మీ ఫ్యామిలీ సర్కిల్ లో కానీ ఎవరిదన్నా? నేను పుట్టిందే మొన్న ఇంకా మా అన్నకు కూడా పెళ్లి కాదు, ఇంకెవరు పెళ్లికి వెళ్ళలేదు. పెళ్లి ఉంటే షూటింగ్ ఉంటది, ప్రీ వెడ్డింగ్ నేను ఎందుకు వెళ్తా? ప్రీ వెడ్డింగ్ నా తెలియదు. ఇంకొస్తే నా ప్రీ వెడ్డింగ్, మా అన్న ప్రీ వెడ్డింగ్, మా అమ్మ నాన్న పోస్ట్ వెడ్డింగ్ చేసుకుంటే అది ఇంకా సూపర్. ఇప్పుడు వాట్ అబౌట్ ఈ జర్నీలోని యామిని గారి క్యారెక్టర్ కానీ నరేంద్ర క్యారెక్టర్, సో వాళ్ళిద్దరిని మీరిద్దరు ఫోటో షూట్ చేయడానికి వెళ్తారు కదా, వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మీకు అనిపించింది ఏదైనా ఒక బైక్ ది మీరు టీజర్ లో చూస్తుంటే బైక్ ముందు కూర్చుంటే అదే వియర్డెస్ట్. అసలు మేము కార్లో కూర్చొని పెద్ద అది ఒక సాహసం అది మేము చేసింది. నాకు భయం వేసేసింది, అన్ని ఏడబడిపోతాడు ఏమైతే. 2 రోజులు షూటింగ్ అయిపోతే మళ్ళీ 2 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ ఆర్టిస్ట్, దట్స్ వై. సో బిజీ ఆర్టిస్ట్ వల్ల ఫీల్ అయ్యాడు తప్పితే కింద పడతాడు. వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఎక్కడ పట్టారు సార్ ఈ వీడే మాకు కంటెంట్ ఇచ్చేదంతా. అప్పుడు ఎవరిని చూసేవాడు చిన్నపిల్లాడు, వాడికి అప్పుడు ఏం తెలీదు. ఎదురుగా జడ్జెస్ అలీ గారు, ఓంకార్ గారు, అనసూయ గారు ఉండేవాళ్ళు, యాంకర్ ప్రదీప్ ఉండేవాళ్ళు. వాళ్ళ మీద కూడా పంచలేసేవాడు. వాడికి తెలియదు, వాడికి అంతే తెలుసు, సరదాగా ఉండేది. దానివల్ల మాకు కంటెంట్ ఇచ్చేవాడు. సో అలాగే రోహన్ వస్తే కంటెంట్ ఇస్తాడని ఎలా ఉండేది. వాడు అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు భయం వేస్తుంది అంటాడు, పెద్దోడు అయ్యాడు కదా. అప్పుడు భయం వేయలేదు. అమ్మ భయం ఇంకా స్టేజ్ మీద ఇష్టం వచ్చింది మాట్లాడేది ఇంకా ఇది మాత్రం నిజం. ఎప్పుడు వెళ్ళేటప్పుడు జగతికి మాట్లాడినా ఇది అది చేయకనేనా ప్లీజ్ నానా అంటది. ఇంకేం చేస్తాం, మాట్లాడేవని ఇంటికి వెళ్ళాక చెవి మేలేసిన ఏమైనా ఉన్నాయా? ముందు షూటింగ్ లో ఇప్పుడు కొంచెం మంచోడిలాగా ఉంటున్నా. ముందైతే ఎడ్డు పనులన్నీ నేను వేసేటోని సెట్లో. ఈయన తిట్టేటోని, ఏదో ఎవరిదో ఒకటి గెలికేటోని, ఏదో ఒకటి హీరో కొట్టేటోని. క్యాబ్ ఎక్కిన నెక్స్ట్ అమ్మ సారీ అమ్మ ఇంకోసారి ఎప్పుడు చేయను, సారీ ఎప్పుడు ఇది అంటావు నువ్వు వేస్ట్ గా అంటది.
అలా #90s లో చేసింది ఏదైనా #90s లో ఒక్కసారి చేశారు, మరి అన్నిసార్లు చేయలే. లేకపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మర్చిపోతే బెస్ట్. ఇంకా నేను వెళ్ళిపోతా, రూమ్లోకి వెళ్ళిపోతే అమ్మ మర్చిపోతే నాన్నతో ముచ్చట్లు టీ తాగుతూ అది అయిపోతుంది కాబట్టి. లేకపోతే అదేదో టీవీలో చూస్తే ఇంతే నాకు కాంటెంట్ కాన్ఫిడెన్స్ అది స్ట్రైక్ అయిపోతాను గుర్రంలో, బాగా మొదలు పెడుతుంది దాని గురించి. ఇంకా మా అన్న ఏడుస్తాడు పక్కన, బా ఎప్పుడు ఆపుతుంది అని. టీవీ చూడలేము, వాళ్ళు మాట్లాడుకుంటారు, టీవీ పెట్టావు అంటారు లేకపోతే. అసలు అంటే కెమెరా ఆఫ్ అయి ఉంటే అసలు రోహన్ తట్టుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. అసలు ఉంటే కొంచెం కంట్రోల్ అవుతాడు. మీరుంటే కొంచెం ఏదో అవుతారేమో, అదే అనిపిస్తుంది నాకు. ఎందుకు కొంచెం ఆ ర్యాపో కొంచెం ఏదైనా కొంచెం భయం ఏదైనా ఉంటుంది. బట్ రమేష్ క్యారెక్టర్ మీద ఎప్పుడన్నా లీనియన్స్ తీసుకున్నావు? రమేష్ క్యారెక్టర్ మొత్తం లీనియన్స్ తీసుకున్నాను నేను, ఇష్టం వచ్చేది వాడా. అది అసలు రమేష్ ఆ కెమెరాలో బ్యాటరీ లేదు కాబట్టి అది కూడా వాడేసేటం. లేకపోతే అసలు కెమెరా హై క్వాలిటీ కెమెరా, బ్యాటరీ లేదు, మెమరీ కార్డు లేదు, అసలు ఆనే అవదు ఆ కెమెరా. మొత్తం లీనియన్స్ అంతా వాడేసా. ఫుడ్ అసలు రమేష్ రామ్ క్యారెక్టరే అది. అన్న డబ్బులు ఇస్తే వెళ్ళి తింటా అంత లీనియన్స్ అన్న మీదే. సూపర్ సార్. బట్ ఎందుకు రమేష్ అంత అమ్మాయి ఇక్కడ అవుతుంది? అంత మంచి డిజిటల్ ఫోటో స్టూడియో పెట్టినా అందరూ దాన్ని ఆయన మీద డిపెండ్ అవుతున్నా, ఆయన అంత మంచి ఫోటోగ్రఫీ తీస్తారని ఊర్లో వాళ్ళు అనుకున్నా, రమేష్ అనుకుంటున్నా. సో ఎందుకు అంత అమాయకంగా ఎందుకు ఉండిపోయాడు? మేబీ ఒక మనిషి ప్రవర్తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద, పెంపకం మీదే ఉంటుందేమో. సో మేము షూట్ చేసిన ఏరియా జియోలాజికల్గా ఏదైతే ఆయన ఏరియా సెలెక్ట్ చేసుకున్నాడో ఇక్కడ మనుషులు కూడా మోరల్లెస్ అట్టనే ఉన్నారు. సో ఫ్రెండ్లీగా ఉన్నారు, పలకరిస్తున్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు. సో గోల లేదు, కంప్లైంట్ లేదు. సో మాకు షూటింగ్ కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది కలగలేదు, ఎక్కడ కెమెరా పెట్టినా ఎవరు ఇబ్బంది పెట్టింది కూడా లేదు. మేబీ రమేష్ అలాగే ఆ ఏరియాలోంచి పుట్టాడు కాబట్టి అలా ఉన్నదేమో మేబీ. ఓకే. బట్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు సార్ ఒక మంచి ఫన్నీ వెడ్డింగ్ షూట్ మీరు చూసింది? ఫన్నీ ఏమి ఉండవు, భోజనాల దగ్గర గొడవలే ఫన్నీ. ముక్కలు తక్కువ వచ్చాయని గొడవలు ఫన్నీ. ఈ మధ్యన వెడ్డింగ్స్ లో బ్లూపర్స్ వేస్తున్నారు కదా సార్, ఎక్కువగా బిహైండ్ ద సీన్స్ కానీ బ్లూపర్స్ వేస్తున్నారు. సో మీరు రీసెంట్ గా ఎవరిదన్నా వెళ్ళి? అలాంటివి నేను ఎప్పుడు చూడలేదండి. మామూలుగా ఎల్ఈడిలో అక్కడ ఏం జరుగుతుందో చూపించేవి తప్ప, సో అక్కడ పెళ్లిలో ఏం జరుగుతుందో కనబడదు, ఎల్ఈడిలోనే చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి కూడా కూర్చుని ఓహో ఇప్పుడు తాళి కడుతున్నాడా, ఓహో ఇప్పుడు జీలకర్ర వెళ్దామా, ఓకే అని. ఎందుకంటే చుట్టూ మనుషులు ఉంటారు, లేదంటే జిమ్మి ఉంటుంది, ఆ జిమ్మి తిరుగుతుంటది, మనుషులు ఏం కనబడరు. అయిపోయిందిరా పెళ్లి, ఓకే ఓకే అన్నట్టే ఉంటుంది. ఆడిపోయి కూడా ఏదో క్రికెట్ మ్యాచ్ కి స్టేడియంకి వెళ్ళి ఎల్ఈడిలో చూసినట్టు ఉంటుంది. ఓకే. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక డ్రీమ్ లాగా మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఏదన్నా మీకు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి? అసలు ఫోటో షూటే వద్దండి నాకు. ఓకే. నా వల్ల అవుతుంది. తెలియకుండా తీస్తే ఫైన్, కానీ తెలిసి తీస్తే నా వల్ల అవుతుంది. ఈ మధ్యన అందరూ క్యాండిడేట్కి అలవాటు పడిపోయారు. నేను అలవాటు కూడా కాదు, నాకు తెలియకుండానే రిజిడ్ అయిపోతాను నేను. అంటే మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోతాను నేను. నా వల్ల కాదు, ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రాదు, కాన్షియస్ అయిపోతా, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, నడక మారిపోద్ది. దాని బదులు ఏది కంఫర్టబుల్ అది చేసుకోవడం బెటర్. సో రమేష్ వల్లే ఆ ఊర్లో ఎంతో కొంత మోడర్నైజేషన్ అవుతుందేమో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి కానీ, లేకపోతే అక్కడ ఉన్న జనాలకు తెలియడం కానీ. చాలా అడ్వాన్స్ అయిపోయారండి జనం. ఈరోజు కంపల్సరీ పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ అన్నది కంపల్సరీ అయిపోయింది అది. సో ఏ బడ్జెట్, ఏ ఏరియాలు, కాస్ట్యూమ్ ఏంటి, లొకేషన్ ఏంటి, కెమెరాలు ఏంటి, సెటప్ మొత్తం ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు ఈరోజు. అది ప్రాపర్గా చుట్టాలకు చూపించాలి, యూట్యూబ్లో పెట్టాలి, పెళ్ళిలో వేయాలి. సో ఇట్స్ పెళ్ళిలో జరిగే ఒక ఈవెంట్స్ ఏవైతే ఉంటే అందులో కూడా ఇది ఒకటి కీలకమైనది అయిపోయింది. సో కాబట్టి ఈరోజు అందరికీ తెలుసు ప్రీ వెడ్డింగ్ గురించి. బట్ మోర్ ఓవర్ ఇలాంటి సినిమాల్లో మూమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి కదా సార్, మూమెంట్స్ మీద అంత డిపెండ్ అయి ఉంటుంది. సో వాట్ అబౌట్ రాహుల్, ఆ విషయంలో ఎంత స్ట్రాంగ్గా దాన్ని బ్యాలెన్స్ చేశారు? రాహుల్ ప్రతీదీ రాసుకున్నాడు తను. అంటే నేను క్యారెక్టర్స్ని ఎలా చూస్తున్నాను, కథ ఎలా అవ్వాలి, యాక్టర్స్ ఎంతవరకు పర్ఫామ్ చేయాలి, నాకు ఈ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉండాలి, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఎలా కావాలి, అంటే ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్కి అందరికీ తను బ్రీఫ్ చేశాడు ఏంటంటే నేను ఈ సినిమాని ఇలా చూస్తున్నాను, నాకు ఇలాగే కావాలి. సో కొన్నిసార్లు ఓకే రాహుల్ ఇలా చూస్తున్నారు కాబట్టి ఇలాగే మనం దీనికి ఇంతవరకే పరిమితం అవుదాం అన్న దాంట్లో కూడా మేము వర్క్ చేస్తున్నాం. బట్ మ్యామ్ టీనా మ్యామ్, హౌ స్పెషల్ దిస్ రోల్? మెయిన్గా ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఈ ఇండిపెండెంట్ ఉమెన్కి ఎవరు ఎక్కువ కనెక్ట్ అవుతారు, తన క్వాలిటీస్ కానీ ఎవరు ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి? పక్కా ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అది పక్క గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్. యాక్చువల్లీ ఇద్దరం ఐ లవ్ యూ అని చెప్పుకోము, కానీ లవ్ మాత్రం ప్యూర్గా పక్కాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఓకే ఏ నా గర్ల్ ఫ్రెండ్ రా, ఇది నేనేరా అన్నట్టు ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు అందులో. ఇప్పుడు లైక్ విలేజెస్లో కూడా చూసినా చాలా మంది చెప్పుకోలేరు ఓకే ఐ లవ్ యూ కానీ ఇద్దరికి తెలుసు. ఈవెన్ బావ మర్దలు అయినా కూడా లైక్ చెప్పుకోరు ఐ లవ్ యూ బావ అన్నట్టు అట్లా. బట్ వాళ్ళకి తెలుసు ఓకే నేనంటే నీకు ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం అన్నట్టు.
సో ఇది పక్క స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఇది ఒకటి. అండ్ కొంచెం ప్రౌడ్ అండ్ కొంచెం లైక్ అమాయకత్వం అమ్మాయికి, లైక్ ఇండిపెండెంట్ లైక్ వర్కింగ్ ఉమెన్ కదా, సో ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. ఓకే గ్రేట్. బట్ ఇదంతా కూడా మమ్మల్ని నవ్వించడానికి ప్లాన్ చేసిన ఒక సినిమా. వాట్ వన్ డే యూ థరోలీ ఎంజాయ్డ్ ద సెట్స్ ఆన్ సెట్స్ అంటే ఏదైనా ఉందండి. ఒక 2-3 days ఉంది. ఎక్కడంటే అది మూవీలోనే ఒక సీన్ వచ్చింది, అది నేను సీన్ చెప్పకూడదు. టీజర్ లో కూడా మొన్న అదే స్లిప్ అయింది, ఆ సీన్ వచ్చేసింది నోటికి. ఆ సీనే లైక్ మేమందరం ఉంటాం, యామ్ని అండ్ నరేంద్ర కూడా ఉంటాడు ఆ సీన్ లో, మీకు తెలిసిపోద్ది. అక్కడ రోహన్, తిరువీర్ గారు అండ్ యామ్ని ముగ్గురు మాట్లాడుతూ ఉంటే అది అసలు నా వల్ల కాలేదు కంట్రోల్ చేసుకోవడం. అసలు ఎంత కామెడీ ఉంటుందంటే అంత కామెడీ. అండ్ వీళ్ళిద్దరూ ఉన్నారు అనుకోండి నా పక్కన, ఇంకా కంట్రోల్ అవ్వదు లాఫ్. ఇప్పుడు చూసారు కదా, అది కొంతమందికే సాధ్యం. ఏదైనా జోకులు చేయాలన్నా వీడు మాట్లాడితే చాలా నవ్వు వచ్చేసింది నాకు. సో రోహన్ వల్ల షూటింగ్ చాలా లేట్ అయింది. సో బిజియెస్ట్ యాక్టరే చాలా లేట్ చేశారు. డేట్లు కూడా లేదు. ఇది తమ్ముళ్ళు వేస్తాను బ్రో నేను తప్పకుండా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ అడగండి, ఒకసారి వెళ్ళి అడగండి ఏం చెప్తాడో చూద్దాం. ఓకే. షూటింగ్ వెళ్ళావు కదరా, చిరంజీవి గారు షూటింగ్ వెళ్ళినప్పుడు మేము హోటల్లో ఖాళీగా ఉన్నాం కదరా. అది వాన పడడం వల్ల సార్ మాకు తెలియదండి, మీ వల్ల మేము షూటింగ్ లేదు ఖాళీగా ఉన్నాము. ప్రూఫ్ కూడా ఇచ్చారు మేడం, ఫేక్ విట్నెస్. మీరు చెప్పండి. లేదు రోహన్ వల్ల మేము చాలాసార్లు సఫర్ అయ్యాం కూడా. సెట్ లో షార్ట్ డిస్టర్బ్ చేసేవాడు, టైంకి వచ్చేవాడు కాదు, డేట్లు ఇచ్చేవాడు కాదు, నేను ఇలా చేయను నాకు ఇవి కావాలనేవాడు. సో చాలా షూట్ ఇప్పుడు యాక్షన్ చెప్తారు అనుకుంటే రోలింగ్ కెమెరా అనేటప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తాడు. నా క్లోజ్ పెట్టారంటే ఇంకిద్దరు ఇలా నిల్చుంటారండి, ఇలా ఉంటారు. ఒకలేమో తలెత్తుకునేలాగా, ఇంకోలేమో తల దించుకునేలాగా ఇలా ఉంటాం. మీకు ఎగ్జాక్ట్ మీకు ఎగ్జాక్ట్. సో ఇప్పుడు చెప్పిందంతా కట్ చేసి పక్క మమ్మీకి పంపిస్తాం. మెయిన్ ఈ కంప్లైంట్స్ అన్ని మమ్మీకి వెళ్ళాలి. మమ్మీ ఉంటారు అక్కడ సెట్ లో, ఆవిడ అవి నమ్మరు. పాత చూపించారు చూసారా, ఇంటికి వెళ్తే అరుస్తారు, లేకపోతే కార్ లో కూర్చున్నా తిడతారు, అవి పంపించండి. ఇందాక చెప్పారు కదా జూమ్ వన్ మోర్ ఛాన్స్ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. అమ్మ గురించి సరిగ్గా, అమ్మ గురించి కరెక్ట్ గా చెప్పు. నీలో ఉన్న బాధ, ప్రేమ, ఆప్యాయత అన్ని బయట తీసుకురా. అమ్మ అంటే చూడండి ఎలా ఏడిపిస్తున్నాడు, ఎలా మిమ్మల్ని. అమ్మా ఇఫ్ యు సీయింగ్ దిస్ ఐ లవ్ యూ. నువ్వు నన్ను అసలు చిన్నప్పుడు నుంచి ఒక్క నా మీద చెయ్యి కూడా ఎత్తలేదు. నేనే తప్పు చెయ్యలేదు కాబట్టి నువ్వు ఎత్తలేదని నాకు తెలుసు. కారులోకి ఎక్కిన తర్వాత నన్ను బుద్ధ చేస్తాం, ఇంటికి వెళ్ళిన క్లాస్ వీక్ అవ్వమ్మ. ఐ రియలీ లవ్ యూ. హ్యాపీ మదర్స్ డే బిలేటెడ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ రోహన్. థ్యాంక్ యూ. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ వేయాలి, ఎందుకంటే నెక్స్ట్ ప్రామిసింగ్ లైనప్ లో కొంతమంది యాక్టర్స్ మేము ఆల్రెడీ చూస్తుంటాం కదా. సో యూఆర్ ద వన్ పర్సన్ వేర్ ఈగర్లీ వెయిటింగ్ మీరు చేసే ప్రతి క్యారెక్టర్స్ కానీ అది కానీ. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ లైనప్? గ్రేట్ వెడ్డింగ్ షో అయిపోయిన తర్వాత శివాజీ గారిది SSS అని వస్తుంది. దాని తర్వాత ఇంకా కొన్ని ఇంకా పేర్లు రిలీజ్ కాలేదు కాబట్టి ఇది ఒకటే ప్రస్తుతానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ #90s రిలీజ్ అయిన తర్వాత నీకు మెమరబుల్ గా గుర్తుంది అంటే సక్సెస్ మీట్ లో అనుకుంటా నిత్య మీనన్ ఎంత కనపడకపోయినా, ఎంత అంటే ఫర్ సపోజ్ ఇక్కడ తెలివిగా ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టారు నిత్య మీనన్ లో చూసాను, దాని తర్వాత ఇల్లోనే చూసాను అన్నారు. అది ఇదొకటి ఫస్ట్ మర్చిపోలేని కాంప్లిమెంట్. బట్ మీరు ముగ్గురు కూడా సక్సెస్ ట్రాక్ లో కంటిన్యూ అవుతూ వెళ్తున్నారు. ఐ హోప్ ఆ సక్సెస్ కంటిన్యూ అవుతూ యాక్టర్స్ ఇంకొక మంచి ఫిల్మోగ్రఫీని ప్లాన్ చేసుకొని ఆడియన్స్ ఒక మంచి ఫిల్మ్స్ మాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. ఫైనల్ గా ఈ రమేష్ ఏం మాట్లాడతాడు ఈ వెడ్డింగ్ షో గురించి? మీరు ఒకసారి ఆ యాక్షన్ ట్రై చేయాలి. శ్రీకాకుళం పెద్దగా వాడలేదు, చిన్నది ఏంటండి మీరు ఈ సినిమాకి వచ్చారనుకోండి, మీరు పెట్టే డబ్బులు, మీరు ఇచ్చే టైము, మీకు ఏమాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ రావాలని కోరుకుంటున్నాను. నౌ టీనాస్ టర్న్. శ్రీకాకుళం యాక్సెంట్ వాట్ ఎవర్ మీరు లైట్ గా ఉంటుంది, ఉండదు. ఇప్పట్లో వచ్చే మంచి కంటెంట్ లో ప్రీ వెడ్డింగ్ షో ఒకటి. సార్ కొంచెం చెప్పండి సార్. వస్తుంది బాగా వస్తుంది, కరెక్ట్ గానే వస్తుంది. రాయి ఇది శ్రీకాకుళం డైలెక్ట్ అనా మేము డిస్ప్లే వేస్తాం. టీనా గారు మాట్లాడినాం. మనందరం మంచి కంటెంట్ ఉంటే బాగా ఆదరిస్తాం కాబట్టి
ఇప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షో కూడా అలానే ఆదరించండి. ఇది ధన్యవాదాలు. గోదావరి అసలు ఉందండి. ఏమో అండి, తెలీదు. గోదావరి తెచ్చేస్తున్నారు మేడం. సార్ ఒక న్యూట్రల్ అంటే మా డైరెక్టర్ గారు చెప్పారండి. ఓ పని చేయరాదు, గోదావరి నుంచి ట్రాన్స్ఫర్ అయిన గ్రామ వాలంటీర్ అండి. ఓకే, నేను ఎక్కడి నుంచో వచ్చాను. ఓకే, అలా అయితే ఓకే. వాడు బాగా మాట్లాడుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. అరే రే లేరా, అరే ప్రిపేర్ అవుతున్నాడు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆల్రెడీ అంటున్నాడు. ఇది గోదావరి యాస కదా అన్న, శ్రీకాకుళం యాస ఎలా వస్తుందని. అది గోదావరి యాస కదా అని అడిగారు. ఓకే, ఫైనల్ గా అన్న ఆకలు అందరూ మా సినిమాకి వచ్చేయండి. November 7th రిలీజ్ అవుతుంది మాదే. చూసేసేయండి, సంతోషపడిపోండి చూసి. November 7th వచ్చి రామ్ గడి క్యారెక్టర్ చూసి నవ్వుకోండి, అందంగా ఉంటాడు కుర్రాడు. అంతే, గుంటలందరూ వచ్చేయండి, గుంటలందరూ వచ్చి సినిమాని ఆదరించేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ గ్రేట్ సక్సెస్ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ బ్రో, ఇంత మంచి మంచి సినిమాలు మాకు తీసుకొస్తున్నందుకు, ఆడియన్స్ లో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ గైస్, మీరందరూ కూడా November 7th మళ్ళీ హిలేరియస్ గా ఎంజాయ్ చేయడానికి రమేష్ అండ్ రామ్ రెడీగా ఉన్నారు. సో తప్పకుండా థియేటర్స్ లోకి వచ్చేసి హ్యాపీగా వాళ్ళ ఫన్ ఫిల్డ్ రైడ్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.